ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 10 నుండి 12 వరకు, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అంటే ఎలా ఉండాలంట? ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి. ఎవరి శక్తిని బట్టి? ఎవరి శక్తిని బట్టి? మన సొంత శక్తిని బట్టి కాదండి, దేవుని యొక్క శక్తిని బట్టి, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరు బలవంతులుగా ఉండాలంట? దేవుని యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండాలి. ఇంకా మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే సర్వాంగ కవచం అని బైబిల్లో ఉంది కదా. అంటే ఆ సర్వాంగ కవచమును మనం ఏం చేయాలంట? ధరించుకొనాలంట. అపవాది దేనికి? ఎవరిని ఎదిరించడానికి? అపవాది తంత్రములను ఎదిరించడానికి. అందుకే మనము ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలండి? ఈ అపవాదిని బంధించాలి. అపవాదిని బంధించాలి. నేను అలా ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో అపవాదిని క్రియలను లయపరుస్తున్నాను. యేసు నామంలో మీరు కూడా అలా చెప్పాలి. యేసు నామములో అపవాది క్రియలను లయపరుస్తున్నాను, నా కాళ్ళు క్రింద తొక్కి వేస్తున్నాను అంట. నేను ఆ రీతిగా మీరు కూడా చెప్పి కాళ్ళు క్రింద తొక్కి వేస్తున్నానని చెప్పండి. మీరు అది తొక్కివేయబడుతుంది, తొక్కివేయబడుతుంది. ఇంకా 12వ వచనంలో ఉంది, అదే ఎఫెసీ 6:12లో, ఏలయనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. చూడండి ఏమేం పోరాటం ఉంది మనకు. ఈ పోరాటంను పోరాడటము కత్తితోనో ఈటతోనో మనం పోరాడలేమో. మన నోటి మాటల ద్వారా ఎదిరించాలి. కాళ్ళ క్రింద నేను తొక్కి వేస్తున్నాను, నేను లయపరుస్తూ ఉన్నాను యేసు నామంలో. మీరు చెప్పాలి నోరు తెరిచి. అంటే ఇప్పుడు చెప్పమని చెప్పట్లేదు, మీరు ప్రార్థనలో చెప్పండి. యేసు నామంలో లయపరుస్తున్నాను, యేసు నామంలో తొక్కి వేస్తున్నాను, నా కాళ్ళ క్రింద తొక్కి వేస్తున్నాను అని చెప్పండి. ఆ అపవాది ఏమైపోతుంది? లయమైపోతుంది. ఇంకా మనం చూస్తున్నాము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో చూస్తే, 2 తిమోతికి 4:7లో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. తిమోతి ఏమంటున్నాడు? యవనస్తుడు. ఆయన అంటున్నాడు, మంచి పోరాటం పోరాడి తిని, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేని అని అంటున్నాడు. ఇంకా రాయబడి ఉంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏముంచబడి ఉందంట? నీతి కిరీటం. అదే చెప్పాను, మనకు ఈ లోకంలో మనకు అది కనబడకపోయినా పరలోకానికి పోయినప్పుడు తప్పకుండా దేవుడు మనకు కిరీటమును ఉంచి ఉన్నాడండి. నిజమైన కిరీటం, నిజమైన కిరీటం. నాకు అలా దేవుడు చూపించాడు, మీకు చెప్పాను అనుకుంటా. పరలోకానికి తీసుకెళ్ళి ఒక సింహాసనంలో కూర్చోపెట్టి ఇంకా ఆ ముసుగును అలా తీసినప్పుడు దానిపైన కిరీటాల మీద కిరీటం ఉండడం నేను చూశాను. అప్పుడే నాకు తెలిసింది, నేను ఇలా ఏడ్చుకొని ఇంట్లో ఈ చిన్న విషయాలకు ఇది చేసుకొని ఉండకూడదు, నేను సేవలో ముందుకు సాగాలి. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ స్త్రీలు పరిచర్యలో చూడలేమండి. ఎప్పుడు నేను స్టార్ట్ చేసి 30 సంవత్సరం పైన అయింది. అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ఇంకా వెనుక పడలేదండి. కొన్నిసార్లు బలహీనం వస్తుంది,
కొన్నిసార్లు సమస్యలు వస్తుంది, కొన్నిసార్లు ఆ నొప్పి వస్తుంది, ఈ నొప్పి వస్తుంది. ఇంకా నిత్య జీవము చేపట్టుము అని ఉంది లాస్ట్గా. ఏం చేయాలంట? ఇంకా నిత్య జీవము చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడితివి అని ఉంది. అంటే నిత్య జీవమును మనం ఏం చేయాలి? చేపట్టాలంట. కీర్తనల గ్రంథం 63:8 ఉంది, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొను చున్నది అని చెప్పి రాయబడి ఉంది. మన ప్రాణము నిన్ను అంటి, ఎవరిని అంటుకోవాలండి? దేవుణ్ణి అంటుకోవాలి. మన ప్రాణం ఎప్పుడు దేవుడు 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 అని మీ ప్రాణం కొట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు మీకు ఏ బాధ ఉండదండి, ఏ బాధ ఉండదు. ఆయన అంటుకొని మీరు జీవించాలి అని చెప్పి అంటి వెంపడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. ఎవరు కుడి చెయ్యి అంట? దేవుని కుడి చెయ్యి. దేవుని కుడి చెయ్యి మనల్ని ఆనుకొని ఉన్నదంట, ఆదుకొనుచున్నదంట. దేవుని కుడి చెయ్యి మనల్ని ఏం చేస్తుంది? ఆదుకొనుచుంటుంది, ఆదుకొను ఉన్నది. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆ రీతిగా మనల్ని ఆనుకొని ఉండాలని మనము దేవుణ్ణి అడగాలి. ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.